నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. మొన్నటి క్లాస్లో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పుకున్నాం కదా. సో సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో దీని మీద మనం ఏమేమి ఎగ్జాంపుల్స్ రాసాము? పాజిటివ్ సెంటెన్స్ చూసాము, నెగిటివ్ సెంటెన్సెస్ చూసాం, విత్ ఎగ్జాంపుల్స్ కూడా రాశాను కదండి, విత్ 5 ఎగ్జాంపుల్స్. అండ్ ఇంట్రోగేటివ్ WH కూడా చెప్పాను కదా, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అండ్ WH సెంటెన్సెస్ కూడా మీకు చెప్పాను కదా. సో ఈరోజు క్లాస్లో 2 more ఎగ్జాంపుల్స్ చూద్దామండి. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం పాజిటివ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ WH కంప్లీట్ చేసుకున్నాం కదా. సో కంప్లీట్ ఫ్రేమ్ కింద రాశానండి 2 ఎగ్జాంపుల్స్. అంటే వీటిలో నేను చెప్పబోయేది ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్, WH క్వశ్చన్స్, నెగిటివ్ WH క్వశ్చన్స్ చెప్తానండి 2 ఎగ్జాంపుల్స్కి. ఓకేనా? సో ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను. ఓకేనా అండి? నిన్న అనొచ్చు, పాస్ట్ గతంలో అండి. ఎప్పుడైనా ఐ వెంట్ అంటే వెళ్ళిపోయినది, అంటే గతం గురించి మాట. ఇది పాజిటివ్. నెగిటివ్ ఎలా అండి? ఐ డింట్ గో అంటే నేను వెళ్ళలేదు. నేను వెళ్ళాను అన్నది పాజిటివ్ అయినప్పుడు, నేను వెళ్ళలేదు అన్నది ఏమవుతుందండి? నెగిటివ్ సెంటెన్స్. ఐ వెంట్ అన్నది పాజిటివ్ అయినప్పుడు, ఐ డింట్ గో అన్నది నెగిటివ్ అవుతుందన్నమాట. మీకు చెప్పాను కదా, డిడెంట్ అన్నది నెగిటివ్ కాబట్టి నెగిటివ్ పక్కన పాజిటివ్ V1 వచ్చిందని చెప్పానా. సో ఇదండి, డిడ్ యూ గో అంటే నువ్వు వెళ్ళావా నిన్న, ఇంట్రోగేటివ్ అండి ఇది. సో నిన్న నువ్వు వెళ్ళావా అన్నదానికి నెగిటివ్ ఏమవుతుంది? మామూలుగా నిన్న నువ్వు వెళ్ళలేదా, ఇదిగోండి నువ్వు వెళ్ళలేదా అన్నదానికి ఎలాగా? డింట్ యూ గో. డిడ్ యూ గో అన్నది పాజిటివ్ అయినప్పుడు, డింట్ యూ గో అన్నది నెగిటివ్ అవుతుందండి. ఓకేనా? అది నెగిటివ్ ఇంట్రోగేటివ్, డింట్ యూ గో అన్నది. సో వేర్ డిడ్ యూ గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అది WH క్వశ్చన్ అండి. ఓకేనా? వై డిడెంట్ యూ అనొచ్చు, డింట్ యూ గో అని కూడా అనొచ్చండి. ఎందుకు వెళ్ళలేదు మీరు నిన్న. ఓకేనండి? యూ అంటే మీరు వస్తుంది, యూ అంటే నువ్వు అని కూడా వస్తుంది. సరేనా? ఓకే, ఇదేమవుతుంది? నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో స్టార్టెడ్ అనేది ఈ ఇంకో ఎగ్జాంపుల్ స్టార్ట్ మీద చెప్తున్నానండి. ఐ స్టార్టెడ్ అంటే మామూలుగా ఏంటి? ఆరంభించడం మాట. ఓకేనా? ఐ స్టార్టెడ్ అంటే నేను స్టార్ట్ చేశాను అన్నది పాజిటివ్ మాట. ఐ డింట్ స్టార్ట్ అంటే నేను స్టార్ట్ చేయలేదు, అంటే నేను ఆరంభించలేదు అన్నది ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుంది. సో డిడ్ యూ స్టార్ట్ అంటే నువ్వు ఆరంభించావా, నువ్వు స్టార్ట్ చేసావా అన్నది ఏంటండి? ఇంట్రోగేటివ్. చేసావా అని వచ్చిందా చూసారా? ఇది ఇలా దీర్ఘాలు వచ్చింది ఏమవుతాయని చెప్పాను? ఇంట్రోగేటివ్ అవుతాయని చెప్పానా. సో నువ్వు ఆరంభించావా అన్నది ఇంట్రోగేటివ్ పాజిటివ్ అయినప్పుడు, నువ్వు ఆరంభించలేదా అన్నది ఏమవుతుందండి? నెగిటివ్ ఇంట్రోగేటివ్ అవుతుంది. ఓకేనా? ఇది ఇంట్రోగేటివ్ పాజిటివ్ అయినప్పుడు, ఇది నెగిటివ్లో ఇంట్రోగేటివ్ మాట. దాన్ని ఎలా రాసుకోవాలి? డింట్ యూ స్టార్ట్ అని రాయాలి, నువ్వు ఆరంభించలేదా అనడానికి. ఓకేనా? వాట్ డిడ్ యూ స్టార్ట్ అంటే నువ్వు ఏమి ఆరంభించావు, నువ్వేం స్టార్ట్ చేసావు అని అడుగుతాం కదా, ఆ క్వశ్చన్. దాన్ని ఏమంటే WH క్వశ్చన్స్ అంటాం. నెగిటివ్ WH ఎలా చూడొచ్చు? వై డింట్ యూ స్టార్ట్, నువ్వు ఎందుకు స్టార్ట్ చేయలేదు అని అడుగుతాం కదా, నువ్వు ఎందుకు ఆరంభించలేదు. ఇది నెగిటివ్ WH అండి. ఇదే అండి ఈ రోజుకి. ఓకేనా? మీరు కూడా, నేను వెబ్స్ పెడుతున్నాను కదండి, ఆ వెబ్స్ని ఫాలో అవుతూ ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ అయితే రాయొచ్చండి. సో నేను వీలైనవి రాస్తున్నాను, అంటే ఎక్కువ ప్రొలాంగ్ చేసినా సరే మీకు వీడియో అన్నది లెంతీ అయిపోతుంది అండ్ అంత అవగాహన ఉండదండి. వీడియో లెంత్ పెరిగే కదా. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, ఎక్కువ లెంత్ అయితే వీడియో అన్నది అర్థం అవ్వదు అని, కన్ఫ్యూజ్గా కూడా ఉంటుంది అని. సరేనా అండి? ఇంతే అండి ఈరోజుకి.